గుంటూరు డీటీసీ ఆఫీస్లో ట్రాఫిక్ రూల్స్ పై కేఎస్ లక్ష్మణరావు సమావేశం ఏర్పాటు చేశారు. రూల్స్ పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ దాదాపు సాధ్యమేనన్నారు. యువతలో లక్ష్యం క్రమశిక్షణ లేకపోవడంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ర్యాష్ స్పీడ్ డ్రైవింగ్ తో పాటు బైక్ రేస్ వలన ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ను నిత్యం డీటీసీ కరీం నిర్వహించడం అభినందనీయమన్నారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ పై కరీం పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారని ఆయన అన్నారు. కొంచెం కిందకు వివిధ పౌర సంస్థల నేతలందరికీ ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ఆత్మీయ సత్కారం జరుపుతున్న ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కరీం గారిని ఆదర్శంగా తీసుకొని తమ బాధ్యతలను తమ కర్తవ్యాలను ప్రజలకు అనుగుణంగా వ్యవహరిస్తే మంచిది అనే భావాన్ని వ్యాప్తి చేయడం కోసం ఇది ఒక మోడల్గా తీసుకోవడం జరిగింది. కరీం గారు మీరు గమనిస్తే గుంటూరు నగరంలో ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడంలో కానీ త్రాగి వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా కానీ ఈ సమాజంలో మార్పు కోసం ఎవరైనా కృషి చేస్తూ ఉన్నారు. పెద్దలు డాక్టర్ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు, వారి వయసు ఇప్పుడు 84 సంవత్సరాలు. వారు గత 4 రోజుల నుంచి వివిధ మీడియాలో వస్తున్న కథనాలు చూసి వారు నాకు ఫోన్ చేసి ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం సత్కరించడం ద్వారా మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా మనం కూడా కరీంలాగా ఉండాలి, మనం కూడా ప్రజల కోసం కృషి చేయాలి అనే భావం పెరుగుతుంది. కాబట్టి వారిని ఒకసారి కలుద్దామని చెప్పని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు కోరటం, వెంటనే మన శాసనమండలి సభ్యుడు లక్ష్మణరావు గారికి, అవగాహన శివరామరెడ్డి గారికి, మానవత పావులూరి రమేష్ గారికి, నేస్తం ధనంజయ్ గారికి, ఇలా అందరికీ తెలియజేసి గుంటూరు నగరంలో ఉన్న పౌర సంస్థలు మంచి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తుంది, గౌరవిస్తుంది, సత్కరిస్తుంది. తద్వారా సమాజానికి మంచి సేవ చేయాలనే కోరిక మరింత పెరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్దలు బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు 2 నిమిషాలు మాట్లాడుతుందిగా కోరుతున్నారు. శ్రీ కరీం గారికి, జాయింట్ కమిషనర్ గారికి, శ్రీ లక్ష్మణరావు గారికి, మా స్నేహితులు పెద్ద చైతన్య అధ్యక్షుడు శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారికి, రమేష్ గారికి అందరికీ నమస్కారం. శ్రీ కరీం గారు మంచి ఉద్దేశంతో సొసైటీకి కాస్త మంచి జరగాలన్న ఉద్దేశంతో వాహనాలు సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు, లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళందరూ క్లాసులు తీసుకొని ఆ పద్ధతులు ఎట్లా ట్రాఫిక్ జాగ్రత్తలు చేయాలని చెప్పి అవన్నీ చక్కగా చెప్తున్నారు. ఎంతో సంతోషం. ఎందుకంటే ఇలాంటిది ఎప్పుడు గుర్తులో జరిగినట్టు నాకు గుర్తులేదు, నేను వెళ్ళలేదు. ఇది మంచి పద్ధతి. ఈ వాహన నడిపే వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం అనేది చాలా మంచి విషయం. మామూలుగా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏదో వాళ్ళ జాబ్ వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు. కానీ ఇది వాళ్ళ జాబ్లో పార్టే, కానీ వాళ్ళు దాన్ని పట్టించుకోరు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఏదో జరిగిపోతూ ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. కానీ కరీం గారు చాలా
మంచి ఆలోచనతో ఇది ప్రారంభించారు. ఇది అందువల్ల మేము అభినందించాలని అనే కోరికతో ఈ రోజున కలవడం జరిగింది. తర్వాత వాళ్ళు చూసిన తర్వాత వెంటనే ఎస్పీ గారు కూడా ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చారు. మైనర్స్కి లైసెన్స్ ఇవ్వకూడదు, వాళ్ళు అలాంటి వాళ్ళని శిక్షించాలి, లేకపోతే తల్లిదండ్రుల్ని ఇచ్చేయాలి, అట్లా అన్న అది మనం అదుపులో పెట్టచ్చని చెప్పి ఇవాళ జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఇలా వీరు స్టార్ట్ చేసిన తర్వాత ఒకళ్ళు దాన్ని ముందర తీసుకెళ్తున్నారు. మొన్న నేను విన్నాను, రోడ్డు మీద వాహనదారుల లైసెన్సులన్నీ చెక్ చేయటం అవన్నీ చక్కగా చేస్తున్నారు. నా చిన్నప్పుడు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక్కడు గుంటూరు మొత్తాన్ని కంట్రోల్ చేసేవాడు. రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొని 1950s బజార్లు ఆ సౌండ్ ఇంటే ఎవరు అంతలో వాళ్ళు పోయి ఫుట్పాత్ మీద నడిచేవాళ్ళు. అప్పుడు దాకా మామూలు రోడ్డు మీద నడిచేవాళ్ళు. అంత డిసిప్లిన్ ఉండేది, అంత భయం ఉండేది. ఇప్పుడు ఆ చేసేవాళ్ళు లేరు. వీళ్ళు పరుచుకుని వీళ్ళేమో అసలు ఆ రోడ్డు మీద డ్రైవ్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇద్దరు ముగ్గురు ఒక్కోసారి తల్లిదండ్రులు పిల్లలు తీసుకొని పోతారు, ముగ్గురు నలుగురు చిన్న పిల్లలు. పాపం అలాంటి వాళ్ళకి ఏదైనా జరిగితే ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం. అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రీ కరీం గారు ఇలాంటి మంచి పని చేసినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది మంచి సంప్రదాయం అయిందని వీరి తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఇలాంటి పద్ధతులనే జరుగుతారని చెప్పి నేను కోరుకుంటాను. నాకు సమయించినందుకు లక్ష్మణ్ రెడ్డి గారికి వస్తాను. కరీం గారు మంచి అధికారి, మనందరికి కూడా తెలుసు. ఈరోజు రవాణా శాఖ మీద బాధ్యత పెద్ద ఎత్తున పెరిగిపోయింది. వాహనాల సంఖ్య పెరిగిపోయింది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాహనాలు లైసెన్స్ తీసుకోవడం, నడపడం ఇది ఒక భాగం. కానీ మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం పిల్లలు, చిన్న చిన్న పిల్లలు స్పోర్ట్స్ బైక్స్. తల్లిదండ్రులు కూడా 3 లక్షలైనా 4 లక్షలైనా ఆ స్పోర్ట్స్ బైక్ని కొనిచ్చేస్తున్నారు పిల్లలకి. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు స్పోర్ట్స్ బైక్ నడుపుతున్నారు. మనం చాలా మంది చూస్తున్నాం. అట్లానే బైక్ పందాలు, హైవే మీద బైక్ పందాలు మీద నేను రోజు విజయవాడ వెళ్తానే ఉంటాను. హైవే మీద బైక్ పందాలు వేయటం, రింగ్ రోడ్లో పందాలు వేయటం అంటే ఒక రకమైనటువంటి లైఫ్లో యూత్కి ఒక లక్ష్యం లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం, ఇదంతా కూడా మనం చూస్తున్నాం. వాళ్ళని ఏదో దండించాలనేది నా అభిప్రాయం కాదు. కౌన్సిలింగ్, పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వటం, నా ఉద్దేశంలో తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ అవసరమని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక పిల్లోడే ఉండేసరికి గారాలతో వాడు అడిగిందల్లా అప్పు చేసైనా సరే స్పోర్ట్స్ బైక్ కొనిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి కరీం గారు ఒక మంచి అధికారిగా, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా వారు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు మనకు తెలుసు. ఆయన ఎంతో మరి ఈ కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళందరిలో కొంత మార్పు తేవాలని ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందువల్ల మన బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారు మనందరికీ కూడా ఆయన గౌరవనీయుడు, మన నగరం గర్వించదగ్గ మంచి వ్యక్తి ఆయన. వారి ఆధ్వర్యంలో కరీం గారికి ఈరోజు ఈ చిన్న సత్కారం అంటే ఏంటి, ప్రభుత్వ ఉద్యోగ పని ప్రజలకు సేవలు అందించడమే. కానీ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇలాంటి సమయంలో కరీం గారు లాంటి వ్యక్తి మంచి అధికారిగా బాధ్యతగా తన విధులు నిర్వహిస్తున్నందుకు వారికి మరోసారి అభినందన తెలియజేస్తూ, వారికి బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారికి కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు లక్ష్మణ్ రెడ్డి సార్కి, అలాగే బొమ్మిడాల ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మనకి క్షతగాత్రులైన వాళ్ళకి ఎంత ఇబ్బందులో మనందరికీ తెలుసు. కాబట్టి క్షతగాత్రులు కాకుండా కాపాడటానికి కరీం గారు నిర్వహిస్తున్నటువంటి అవగాహన తరగతులు మా డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఎంతో తలమానికంగా తీసుకోవాలని భావిస్తున్నాను. నేను ఆర్టీఓగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని 2005 నుంచి 2009 వరకు
అనకాపల్లిలో 1,00,000 మందికి, అలాగే 9 నుంచి 14 వరకు కడపలో 1,00,000 మంది డ్రైవర్స్కి, విజయనగరంలో ఇదంతా కూడా రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ ద్వారా మేము చేయటం మొదలుపెట్టాము. మరి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఆఫీసులు ఉన్నప్పుడు వారి తాలూకు ఇంప్రింట్స్ ఆ జిల్లాల్లో పడుతూ ఉంటాయి. మరి అత్యున్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి కరీం గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మా ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఎంతో అంకిత భావంతో ఎప్పుడు డ్యూటీస్ వేసినా కంబైన్డ్ చెక్స్కి వీటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి నన్ను మన అవగాహన నుంచి శివరాం రెడ్డి గారు అలాగే ఇందుశేఖర్ గారు అందరూ అడిగారు, మనం అన్ని కాలేజెస్కి స్కూల్స్కి వెళ్ళి చెప్దాము, మీ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ఏంటి అని అడిగారు. అది నేను కరీం గారితో ప్రస్తావిస్తే, మేము ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ట్రైనింగ్ ఇస్తాము. అంటే దాదాపు ఒక 40 మంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ గుంటూరు టౌన్లో ఉన్నారు. ఆ 40 మందికి మా డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రైనింగ్ ఇస్తే, అవగాహన లేదా మానవతా సంస్థ లాంటి వాళ్ళు దాదాపు 200 కాలేజెస్ ఉన్నాయి మనకి గుంటూరు జిల్లా పరిధిలో. కాబట్టి వాళ్ళని ఎట్లా టైం షెడ్యూలింగ్ చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలో పౌర సంఘాలు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటరు, మా డిటిసి గారు నేను కూర్చొని డిజైన్ చేయగలము. కాబట్టి మరొక సందర్భంలో ఈ ప్రోగ్రామ్ని మనం చేయాలని భావిస్తున్నాను. మరి ఈ మధ్య ఐఐటి చెన్నై వాళ్ళు నిర్వహించినటువంటి సెమినార్లో ఒక పేపర్ నేను ప్రజెంట్ చేయడం జరిగింది. నేషనల్ లెవెల్లో మన రాష్ట్రంలో ఒక ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పి, అంటే మిగతా స్టేట్స్లో రోడ్ సేఫ్టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఏదో ఒక కాంపోనెంట్ పైన 2 తెలుగు రాష్ట్రాల్లో లేదు. కాబట్టి ఇది రావాలి అని చెప్పి ఒక పేపర్ ప్రజెంట్ చేయటము, దానికి ఐఐటి చెన్నై వాళ్ళు అంగీకరించటము, ఇదంతా కూడా జరుగుతోంది. కాబట్టి ట్రామా కేరు, హెడ్ ఇంజరీస్, అలాగే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ వీళ్ళందరూ రిహాబిలిటేషన్ గురించి అన్ని పౌర సంఘాలు కలిసి, అంటే ప్రివెన్షన్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఒక పార్ట్ అవేర్నెస్ ద్వారా, అలాగే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ రిహాబిలిటేషన్, ఈ 2 కూడా మనం కలిసి చేయగలిగితే ప్రజలకు ఎంతో మంచి జరుగుతుందని చెప్పి నా అభిప్రాయము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా బొమ్మిడాల ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చిన పెద్దలు గౌరవనీయులు శ్రీ బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి గారికి, అలాగే ఎమ్మెల్సీ లక్ష్మణరావు సార్కి, అలాగే లక్ష్మణ్ రెడ్డి గారికి, అలాగే మా ఫౌండేషను ఇతర పెద్దలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరికీ, అలాగే మీడియా ప్రతినిధులకు అందరికీ నా నమస్కారం. అసలు నేనైతే రాత్రి లక్ష్మణ్ రెడ్డి సార్ ఫోన్ చేశారు, అంటే మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. నేనేం గొప్ప పని ఏం చేయట్లేదు, నేను జాబ్ మాత్రమే చేస్తున్నాను, ఎందుకు నన్ను ఈ విధంగా సన్మానం చేయదలుచుకున్నారని కొద్దిసేపు నేను ఆలోచించాను. సరే సార్కి నచ్చారేమో వాళ్ళు ఇక్కడ మేము చేసే యాక్టివిటీ వల్ల అని చెప్పేసి చాలా సంతోషం వేసింది. యాక్చువల్గా ఇది ఇంకొద్దిగా నాకు బాధ్యత ఇంకా పెంచారు. మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల, ఈ సన్మానం వల్ల నాలో ఇంకా బాధ్యత పెరిగింది. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా డిపార్ట్మెంట్ ఎప్పుడు చేసే కార్యక్రమమే. కాకపోతే అంతకుముందు ఈ రూము కొద్దిగా వేకెంట్ రూము ఖాళీగా ఉంటే మేము మా ఇన్స్పెక్టర్స్తో కలిసి డిజైన్ చేసాం. ఇది ఒక క్రియేటివ్గా ఉంటుంది. ఒక రూమ్లో కూర్చోబెట్టి డైలీ ఇక్కడికి ఎల్ఎల్ఆర్స్కు, డ్రైవింగ్ లైసెన్స్కి, అలాగే ఏ కార్యక్రమాలకైనా ఆఫీస్కి వస్తుంటారు. రోజుకి 200 నుంచి 300 మంది. వీళ్ళందరికీ అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో మేము స్టార్ట్ చేశాము. కొద్దిగా డీలర్స్ వాళ్ళు కోఆపరేట్ చేయబట్టి బాగా సక్సెస్గా చేశారు. దీన్ని మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేశారు. ఇదంతా ఒక టీం వర్క్. ఆర్టీఐ గుంటూరు అనేది ఒక టీం వర్క్ లాగా చేసుకోబట్టి మేము ఈరోజు ఇది సక్సెస్ చేయగలుగుతున్నాము. ఇంకా మెయిన్ ఈ ఇనిషియేటివ్ రావడానికి నాకు ముఖ్య కారణం ఏంటంటే, ప్రతి మంత్లీ రోడ్ సేఫ్టీ మీటింగ్ అనేది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తాం. నేను మెంబర్గా నేను ఈ అంకెలు చదవాల్సి వస్తుంది. రోడ్ యాక్సిడెంట్స్ నెలకు ఎన్ని జరిగినాయి. ఈ అంకెలు చదువుతుంటే నాకు తెలియని ఒక భావన, బాధ. అరే మనం చదివి ఇంతమంది చనిపోయారు అని చెప్పడం కూడా నాకు కొద్దిగా బాధగా అనిపిస్తుంది. సో దీన్ని ఏం చేయవచ్చు? ఒక కేసులు రాయటం అంటే కేసులు రాస్తాము, దానివల్ల గవర్నమెంట్కి ఒక ₹1 కోటి వస్తుంది. కేసులు రాసి ₹1 కోటి సంపాదించడం ఉత్తమమా, వీళ్ళని ఒక్క ప్రాణమైన కాపాడటం గొప్ప? ఈ కాన్సెప్ట్తో ఆలోచిస్తే అవగాహన ద్వారా చేద్దాం. బోత్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ముందు అవగాహన కల్పిద్దాం, అలా సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ చేద్దాం. ఆ కాన్సెప్ట్తో మొదలు పెట్టాము. దేవుడి దయ వల్ల మీ అందరి కోఆపరేషన్తో, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నాయి. ఈ కార్యక్రమం రెగ్యులర్గా ఇలాగే చేస్తున్నాం. ఇంతే కాకుండా మా ఇన్స్పెక్టర్స్ కాలేజెస్కి వెళ్తున్నారు, అలాగే స్కూల్స్కి వెళ్తున్నారు. రెగ్యులర్గా మా జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి మేడం గారి ప్రోత్సాహంతో మేము ఎప్పుడూ ఆ గైడెన్స్లో ముందుకు వెళ్తున్నాము. రెగ్యులర్గా ఈ కార్యక్రమం అయితే మేము ముందుకు తీసుకెళ్తాము. అలాగే దీనికి సొసైటీ తరపు నుంచి పెద్దలు ఇప్పుడు అందరూ ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి
రోడ్ సేఫ్టీ అనేది ఒక ఏదో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కో పోలీస్ డిపార్ట్మెంట్కో కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. ప్రతి పౌరుడు ప్రతి ఇంట్లో వాళ్ళ వెహికల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెహికల్ ఇచ్చి పంపించేటప్పుడు పిల్లలకి వాళ్ళ సూచనలు అన్నీ కూడా చెప్పి పంపిస్తే రోడ్ సేఫ్టీ నామ్స్ అన్నీ కూడా పెద్దలు పిల్లలు అందరూ పాటిస్తే మా పని కొద్దిగా సులభం అవుతుంది. మేము చెప్పగలుగుతాము, అలాగే ఎన్ఫోర్స్ చేయగలుగుతాం. కానీ పాటించాల్సింది మాత్రం సిటిజన్సే, వెహికల్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ద్వారా నేను ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రోడ్ సేఫ్టీ అనేది ఒక అందరి బాధ్యతగా తీసుకొని వెళ్ళి మా డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఎప్పుడు మేము ముందు ఉంటాం. అవగాహన కల్పించడానికి ఏ కార్యక్రమం పిలిచినా కూడా మేము ముందు ఉంటాం. మా ఇన్స్పెక్టర్స్ అందరూ వస్తారు, అవగాహన కల్పిస్తారు. కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది పాటించాల్సింది మాత్రం వాహన చోదకులే. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాహనాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు రహదారి భద్రతా సూచనలు తప్పకుండా పాటించి సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ, నాకు ఇంత పెద్ద చెప్పాలంటే చాలా పెద్ద కార్యక్రమం అనిపిస్తుంది నా ప్రాణానికి. ఇది చాలా ధన్యవాదాలు సార్. మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నా బాధ్యతను ఇంకా పెంచారు మీరు. నేను ఉన్నంతకాలం ఇంకా సేఫ్టీగా ఇంకా సురక్షితంగా ఈ కార్యక్రమాలను ముందుకు జనాల్లో తీసుకెళ్ళడానికి మొత్తం ప్రయత్నం చేస్తానని తప్పకుండా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా కరీం గారు, ఇందుశేఖర్